పాకిస్తాన్పై భారత సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటానికి యావత్ భారతం మద్దతుగా నడుస్తోంది. రాష్ట్రంలోనూ ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలతో ప్రజలు మద్దతుగా నడుస్తున్నారు. పాక్తో పోరాటంతో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. ఆదిలాబాద్లో సైనికులకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వినాయక్ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ల గుండా కొనసాగింది. ర్యాలీలో భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్లతో పాటు హనుమాన్ దీక్షాపరులు, మహిళలు, మాజీ సైనికులు జాతీయ జెండాలతో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో హాకీ క్లబ్ ఆధ్వర్యంలో భారత సైనికులకు సంఘీభావంగా క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో స్థానిక హైస్కూల్ క్రీడా మైదానం నుంచి పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ అమీర్పేట కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ నుంచి సత్యం థియేటర్ వరకు మహిళలు భారీ ర్యాలీ తీశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగులతో కలిసి ర్యాలీ చేపట్టారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్దంలో అమరులైన వీర జవానులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నివాళులర్పిస్తున్నారు. నిర్మల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి యుద్ద వీరులకు సంఘీభావం తెలుపుతూ అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్, బీజేపీ, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బార్డర్లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక గాంధీ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని పార్కు నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తానని, 2-3 రోజుల్లో చెక్కులను ఇండియన్ ఆర్మీకి పంపిస్తామని వెల్లడించారు. యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుమారుడు శివమణి తన కిడ్నీ బ్యాంకు నుంచి 1 లక్ష రూపాయల విరాళాన్ని ఆర్మీ రక్షణ నిధికి అందజేశాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్మీ రక్షణ నిధికి తన నెల జీతంతో పాటు బీర్లా ఫౌండేషన్ నుంచి 1 లక్ష రూపాయలు అందిస్తానని తెలిపారు. దేశంలో నెలకొన్న యుద్ద పరిస్థితుల నేపథ్యంలో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని లాడ్జిలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి ఖని బస్టాండ్, మెడికల్ కళాశాల, కోర్టు, సింగరేణి జీఎం కార్యాలయాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లతో ప్రయాణికుల లగేజీలను, అనుమానితులను చెక్ చేశారు. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.